వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి. అలాగే ఇక కథలోకి వెళ్ళిపోదాం. మన కలయికకు గుర్తుగా పార్ట్ 3. తారా ఎక్సైట్ అవుతూ, అమ్మా నాకు కొత్త బట్టలు కావాలి అని అంది. ఆవిడ కూడా, నువ్వు వస్తానంటే ఎందుకు తీసుకెళ్ళను? సాయంత్రం అన్నయ్య కాలేజ్ నుంచి వస్తానన్నాడు. వాడు వచ్చిన ఆ తర్వాత ఇద్దరూ రేపు వెళ్ళి బట్టలు తీసుకుందాం, ఓకేనా అని అంది ఆవిడ. దాంతో తార నవ్వుతూ, సరే కానీ మంచి కాఫీ తీసుకొస్తా, ఇద్దరం కూర్చొని బయట తాగుదామమ్మా, బయట వెదర్ చూడు ఎంత బాగుందో అంటూ కొద్దిసేపు ఇద్దరూ తల్లి కూతుర్లు కలిసి కిచెన్లోకి వెళ్ళి తారని తన అమ్మ చెప్తూ ఉంటే ఇంకా బాగా కాఫీ ప్రిపేర్ చేయడం ఎలా అని మొత్తం ఆవిడ చెప్తూ ఉంటే ఆవిడ చెప్పినట్టుగా ఒక మంచి కాఫీ పెట్టడం మొదలుపెట్టింది తారపాప. అలా కాఫీ పెట్టుకొని ఇద్దరు తల్లి కూతుర్లు బయట కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. వాళ్ళ నాన్న సాయంత్రం ఇంటికి వచ్చి తల్లి కూతుర్లు ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి, గాలివాన వెలిసిపోయినట్టున్నాయి, గొడవ తీరిపోయిందా అన్నాడు. మన తారపాప తన నాన్నను చూడగానే చిన్న పిల్లలా నాన్న అంటూ వాళ్ళ నాన్నను చుట్టేసి, అమ్మా నువ్వు లేవని చెప్పి పొద్దుటి నుంచి నన్ను ఎన్నిసార్లు తిట్టిందో తెలుసా నాన్న, నాకు తిండి కూడా సరిగ్గా పెట్టలేదు అంటూ కావాల్సిందే వాళ్ళమ్మను మళ్ళీ ఏడిపించడం మొదలుపెట్టింది తార. ఆవిడ తార చేసే వాటిని చూసి, ఈసారి కోపడలేదు, ఇది మారదు అని అనుకుంటూ నవ్వుతూ, ఇక మీ నాన్న వచ్చాడు కదా, ఇక నువ్వు నా పార్టీకి కాదులేవే తల్లి అని అంటూ ఆవిడ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆవిడకేదో పని ఉంటే అలా వచ్చిన తన తండ్రితో, నాన్న నువ్వు అన్నావు కదా అమ్మతో కలిసి నువ్వు కూడా ఊరికి వెళ్తావా అని అడిగావు కదా, నేను అమ్మకు చెప్పాను నేను కూడా వస్తాను అని, వెళ్ళనా మరి అని అడిగింది తార. దాంతో ఆయన తార వైపు చూసిన ఆయన, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళకురా, నీ మనసును బాధ పెట్టుకుంటూ అన్నారు ఆయన. దాంతో తార, లేదు నాన్న నేను వెళ్తాను, అమ్మ ఒక్కటే వెళ్తుంది కదా, అలాగే లాస్ట్ రోజు అక్కడ బోనాలు పడతారంట కదా, ఆ రోజు నువ్వు కూడా వచ్చే నాన్న అని తార అడిగేసరికి, తప్పకుండా వస్తాన్రా, వాళ్ళు మన ఫ్యామిలీ కోసం చాలా చేశారు, పిలిస్తే రాకుండా ఉంటానా చెప్పు బంగారం, కాకపోతే పొలం పనులు ఉన్నాయి కాబట్టి లాస్ట్ రోజు రావాల్సి వస్తుంది, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వస్తాను సరేనా అన్నాడు ఆయన. దాంతో తార చిన్న చిరునవ్వు నవ్వుతూ, నాన్న అమ్మ నాకు కొత్త బట్టలు కొనిస్తానని చెప్పింది అంటూ ఉంటే, అమ్మ నీకు కొనిస్తుందేమో, నా తల్లి చక్కగా ఉండాలి అక్కడ, ఎవ్వరూ నా తల్లికి పేరు పెట్టకూడదు, నీకు కావాల్సినవన్నీ కొనుక్కో అని ఆయన అంటూ, నువ్వు వెళ్ళేటప్పుడు నాకు చెప్పరా, నేను కూడా మీతో పాటే వస్తాను అని ఆయన అనేసరికి, సరే నాన్న ఈరోజు మీ కొడుకు గారు వస్తున్నారంట, అన్నయ్య రాగానే మనం వెళ్దాం రేపు అని అంది అమ్మ. దాంతో తార అలా చెప్పేసరికి సరే అని అలా నవ్వుకుంటూ కూర్చొని ఉన్నప్పుడే గేట్ సౌండ్ అవ్వడంతో ఇద్దరూ అటువైపు చూశారు ఆ తండ్రి కూతుర్లు. తన అన్నయ్య కౌశిక్ అతన్ని చూసి, ఏంట్రా కోతి ఇంత లేట్ అయింది అని అంది తార. దానికి అతడు, కోతి గీతి అన్నావనుకో మూతి పచ్చడవుతుంది చెప్తున్నా, నీకెందుకే నాతో అని కావాల్సిందే తార తలపై కొట్టాడు కౌశిక్. అప్పుడే తన పక్కనే ఉన్న నాన్న, ఒరే కౌశిక్ ఇప్పుడే కదరా వచ్చావు, అప్పుడే ఇద్దరు గొడవలు మొదలు పెట్టారా అన్నారు ఆయన. దానికి కౌశిక్, నాన్న నేను ఇప్పుడే కదా వచ్చాను, ఇప్పుడే కదా, అది మీ ముందే కదా కావాల్సిందే నాతో గొడవ పెట్టుకుంటుంది, అయినా మీరు దాన్ని ఒక్క మాట కూడా అనలేదు అని కావాల్సిందే అలిగినట్టు మొహం పెట్టాడు కౌశిక్. అప్పుడే ఇంట్లో నుంచి వస్తున్న వాళ్ళ అమ్మ, అబ్బబ్బబ్బా నా కొడుకు వచ్చేసరికి మీరు వాణ్ణి అనందే అస్సలు నిద్ర పట్టదు కదా మీ ఇద్దరికి, మీ తండ్రి కూతుర్లకు అని తిట్టుకుంటూ, నువ్వు రానా నాన్న అని కౌశిక్ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది ఆవిడ. ఇద్దరు వెళ్తున్న తల్లి కొడుకుల్ని చూసి హైఫై కొట్టుకొని నవ్వుకున్నారు ఈ తండ్రి కూతుర్లు. నైట్ కూడా తార అమ్మ తన కొడుకు వచ్చాడు కాబట్టి తన కొడుకు ఇష్టమైన వంటలన్నీ చేసింది. ఆ తర్వాత వాటి వైపు చూసి తార మూతి విడుస్తూ, అంతేలే
నీకు నీ కొడుకే ఎక్కువ. అందుకే కదా వాడికి ఇష్టమైనవన్నీ చేశావు అని తార అనేసరికి, అన్నయ్య అను అంటూ తారను కొట్టాడు కౌశిక్. తార ఏడుస్తూ, అమ్మ వీడు నన్ను కొడుతున్నాడే అని ఏడుపు మొహం పెట్టుకొని చెప్పింది తార. అప్పుడే వాళ్ళ నాన్న రావడంతో వాళ్ళ నాన్నకు కూడా కంప్లైంట్ ఇచ్చింది తార. దాంతో వాళ్ళకు ఇది మామూలే కాబట్టి కౌశిక్ని తిట్టినట్టు తన ముందు తిట్టేసరికి సంతోషంగా సైలెంట్గా వాళ్ళ అన్నయ్యను వెక్కిరిస్తూ అన్నం తినింది తార. వాళ్ళ ఇంట్లో తార అంటే అందరికీ చాలా ఇష్టం, వాళ్ళ అన్నయ్యకు కూడా. కాకపోతే అన్నా చెల్లెలంటే ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు కదా, కాబట్టి ఆ అల్లరి మాత్రం ఉంటుంది. అది లేకపోతే వాళ్ళ బంధానికి అసలు వాల్యూ ఏముంటుంది చెప్పండి? కొట్టుకోవడం, తిట్టుకోవడం, మళ్ళీ అమ్మ ఇద్దరిని కలిపి తిడితే ఒక్కటైపోవడం, అమ్మ మీదకి తిరగబడి అరవడం, అలాంటివి ఒక స్వచ్ఛమైన బంధం ఈ అన్నా చెల్లెలది. అలా చాలాసేపు సంతోషంగా భోజనం చేసి తర్వాత బయట వాళ్ళది పల్లెటూరు కావడం వల్ల బయట లాన్లో మంచాలు వేసుకొని పడుకుంటారు అందరూ. కానీ తార మాత్రం ఒక్కటే తన బెడ్రూమ్లో పడుకోవడమే తనకు అలవాటు. ఎందుకో తెలీదు, ఒక వయసు వచ్చిన తర్వాత ఆమె ఎప్పుడు తన అమ్మా నాన్న బయట పడుకోమని వాళ్ళు అడగనూ లేదు. ఆమె కూడా చుట్టూ జరుగుతున్న సమాజంలో అవన్నీ తలుచుకోగానే తనకు ఆడపిల్ల అనే భయంతో ముందే పిరికిదే తార. కాబట్టి ఎప్పుడు ఇంట్లోనే పడుకుంటుండేది. తనకు అలవాటు అదే. తన బెడ్పై ఒకటే పడుకోవడం. అలా పడుకొని పొల్లుతూ ఆ రోజు జరిగిన విషయాలన్నింటి గురించి ఆలోచిస్తూ ఉంది. అమ్మకు చెప్పడం అయితే చెప్పేశాను, నేను కూడా ఊరికి వస్తాను అని. కానీ ఎందుకో తెలీదు, ఏదో భయం వేస్తుంది. అక్కడ ఎవరైనా ఒక్క మాట అంటే నేను తీసుకోగలనా? తిరిగి ఒక 10 అంటాను. అప్పుడు వాళ్ళు నన్ను ఎన్ని మాటలు అంటారు? ఏం చెయ్యాలి? వస్తానని కమిట్ అయిపోయాను అమ్మతో. వెళ్ళకపోతే అమ్మ బాధపడుతుంది. ముఖ్యంగా వాడు నన్ను కొట్టాడు. అంతేకాకుండా ఏ రోజు అమ్మ నాన్న కూడా నన్ను కొట్టలేదు, కానీ వాడు కొట్టాడు అని, అస్సలు వాణ్ణి వదలకూడదు అని ఖచ్చితంగా తిట్టుకుంటూ పిల్లోలో మహిని ఊహించుకుంటూ అతడిని తిట్టి చేత్తో కొడుతూ ఆమె కసిని తీర్చుకుంటూ ఎప్పుడో నిద్రలోకి జారుకుంది మన తారపాప. అలా ఫుల్గా లేట్గా నిద్రపోవటం వల్ల పైగా బాగా నిద్ర పట్టేసింది. దాంతో తనకు చాలా కలలు వచ్చేశాయి. మనం ఎవరి గురించైతే ఎక్కువగా ఆలోచిస్తామో వాళ్ళ గురించే కలలు వస్తాయి అంటే ఏంటో అంటారు. కానీ ఇప్పుడు తార పరిస్థితి కూడా అలాగే ఉంది. పిచ్చి పిచ్చి కలలన్నీ వాటి మధ్య నలిగిపోతూ ఉన్నట్టు ఒక్క నిమిషం ఆమెకి ఊపిరాడలేదు. సతమతమైపోయింది. సచ్చినోడు కనీసం నిద్ర కూడా నన్ను ప్రశాంతంగా పోనివ్వడేంటి? ఇంత కలలో కూడా భయంకరంగా వస్తున్నాడు. ఏదో ఒకరోజు నేనే వీడిని ఏడిపించేదే, నిన్ను ఏడిపించేది నేనే చూడరా అని పెద్ద వీరనారిలా లేచి లేవంగానే పిల్లోని విసిరి ఇదే నా శబదం అని పొద్దున్నే ఏదేదో వాగుతూ ఉండేసరికి అప్పుడే కౌశిక్ ఆ గదిలోకి వచ్చి, ఒసే మెంటల్, పిచ్చుకుక్కేమైనా ఖర్చిందా ఏంటి? ఏదో నువ్వే నీలో గొనుక్కుంటున్నావు అని అడిగాడు కౌశిక్ కళ్ళెగరేస్తూ. తన అన్నయ్యకు పూర్తిగా తన మాటలు అర్థం కాకపోవడంతో వెర్రిమొహం పెట్టుకొని నవ్వుతూ, ఏదో కల వచ్చిందిలే అన్నయ్య, దాంతో నాలో నేనే మాట్లాడుకుంటున్నా అని ఎలా కవర్ చేయాలో కూడా ఆ క్షణం అర్థం కాక మాట్లాడుతూ ఉంది తార. వాళ్ళ అన్నయ్య సరిపోయింది, పిచ్చే ఉంది అనుకున్నా, కానీ ఇంకా ఇంకా ఎక్కువైనట్టుంది ఆ పిచ్చి అని వెక్కిరిస్తూ, సర్లే లేచి రెడీ అవ్వు, మళ్ళీ ఊరికి వెళ్ళాలంటే షాపింగ్ చేద్దాం. ఈరోజు మనం చేద్దాం, రేపు అమ్మ చేస్తుంది, కానీ ఎల్లుండి అందరం కలిసి ఊరికి వెళ్దాం అని అమ్మ చెప్పింది అనేసరికి, జాతర ఇంకా చాలా రోజులుంది కదా, మనం ముందే అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అని అంది తార. కౌశిక్ నవ్వుతూ, వస్తానని చెప్పి ఇప్పుడు అలా మాట్లాడుతున్నావేంటే? అయినా అక్కడ ప్రతి సంవత్సరం అమ్మ ఒక వారం ముందే వెళ్తుంది, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అక్కడికి అనేసరికి ఇంకేం మాట్లాడలేక ఆ క్షణం సైలెంట్ అయిపోయి ఉసూరుమని వెళ్ళిపోయింది ఫ్రెష్ అవ్వడం కోసం. ఆ తర్వాత మన పాప
గమనించింది. ఏంటి అంటే కౌశిక్ ముందే రెడీ అయ్యి ఉన్నాడు. కాబట్టి తన అమ్మ కౌశిక్ దగ్గరికి వచ్చి, రేయ్ ఏం చేస్తున్నావు అని అడిగింది వాళ్ళ అమ్మగారు. ఏం లేదమ్మా, మాహిర్ బావ వస్తానన్నాడు, అందుకే మెసేజ్ చేస్తున్నా అనేసరికి, అయ్యో వాడు అంత దూరం నుంచి అదే పనిగా ఇక్కడికి వస్తున్నాడా అని అంది ఆవిడ. దానికి అతడు, అవునమ్మా, బావ తెల్లవారుజామునే బయలుదేరాడంట అక్కడి నుంచి. నాకు కాల్ చేశాడు బావ వచ్చే ముందు. మనల్ని డైరెక్ట్గా టౌన్కి వచ్చేయమని చెప్పి బావ చెప్పాడు అని కౌశిక్ చెప్తూ ఉంటే, ఆవిడ అదేదో ఇక్కడికే రమ్మని చెప్పరా, కనీసం వాడు టిఫిన్ చేస్తాడు, టిఫిన్ చేసైనా వెళ్తాడు కదా, తినేసి ఆ తర్వాత అందరం కలిసి వెళ్దాం అని ఆవిడ అంటూ ఉంటే, చెప్పానమ్మా, కానీ ఏవో అమ్మమ్మ చాలా పనులు చెప్పిందంట, అవన్నీ చేసి మనం వచ్చే టైంకి అక్కడ రెడీగా ఉంటాను అన్నాడు అనేసరికి, అయ్యో అయినా నువ్వే పిలిచావా రమ్మని అని అంది ఆవిడ ఆరా తీస్తూ. కౌశిక్ తన అమ్మ వైపు చూసి, లేదు మా, నైట్ కాల్ చేశాడు ఏం చేస్తున్నావ్రా అని, ఇంటికి వెళ్ళావా లేదా అని అడిగాడు. ఇప్పుడే వచ్చా బావా అని కూడా నేను చెప్పా. అలా నేను చెప్పేసరికి, రేపేంటి ప్లాన్స్, అక్క వాళ్ళు రావడం లేట్ అవుతుందేమో, నువ్వు వచ్చేయచ్చు కదా ఊరికి అని నన్ను అడిగాడు. అందుకే నేను అప్పుడు చెప్పా, ఈరోజు షాపింగ్కి వెళ్తున్నా బావా అని. అందుకే సరే అయితే అమ్మ అమ్మ నీకు బట్టలు పెట్టాలి అనుకుందిరా, నీకు తారకి. సరే అయితే ఎలాగూ రేపు నేను కూడా టౌన్కి వస్తున్నా, మీరు అక్కడికి వచ్చేయండి. అలాగే ఎవరెవరు వస్తున్నారు అని కూడా అడిగాడమ్మా బావ. అలా అడుగుతున్నప్పుడు అతడి మొహంలో ఏదో ఒక రకమైన ఎక్స్ప్రెషన్, గొంతు నెమ్మదిగా వస్తుంది మన మాహిర్ బాబుది. అది కౌశిక్ ఇంకోలా అర్థమయ్యి, ఏమైంది బావా, గొంతు తేడాగా ఉంది, కాలేజ్ నుండి ఇంటికి వచ్చింది 2 రోజులే కదా, అప్పుడే జలుబు చేసిందా అని అన్నాడు కౌశిక్. దాంతో మాహిర్ ఏం మాట్లాడాలో తెలియక, అర్థం కాక, అవునరా, మొన్న మీ ఊరికి వచ్చాను కదా, అక్కడ ఆ రోజు అక్కడ కూడా వాటర్ తాగాను, అక్కడ ఇక్కడ అన్నీ తాగి బెడిసి కొట్టింది, దాంతో బాగా జలుబు చేసింది, పైగా నిద్ర పట్టక కళ్ళు కూడా ఎర్రగా అయిపోయాయి అని తన బాధ ఒకటైతే ఇంకోలా మార్చి చెప్పాడు మన మాహిర్ బాబు. అలా కొద్దిసేపు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత, సరే మార్నింగ్ కాల్ చేస్తా బావా అని చెప్పి కాల్ కట్ చేశాడు కౌశిక్. అలా జరిగిందంతా తన అమ్మకు చెప్పి అప్పటికే ఆలస్యం కావడంతో తార తలారా స్నానం చేసి ఒక మంచి కాటన్ టాప్ కుర్తా సెట్ వేసుకొని ఆ తర్వాత రెడీ అయ్యింది తార. ఆ తర్వాత అప్పటికే ఒక ఆటోను పిలిపించి తార నాన్న వాళ్ళని షాపింగ్కి పంపించాడు. తార వాళ్ళ నాన్న వైపు గుర్రుగా చూస్తూ, నువ్వెందుకు రాలేదు నాన్న, నువ్వే కదా చెప్పావు నాతో పాటు వస్తానని, నాతో పాటు నేను షాపింగ్కి తీసుకెళ్తాను అని కూడా నువ్వే ముందుగా నాకు చెప్పావు కదా అనేసరికి ఆయన నవ్వుతూ, నేనే రావాల్సిందిరా, కానీ అక్కడ దున్నడానికి ఇప్పుడే ట్రాక్టర్ వచ్చింది, ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ వాడు ఎప్పుడు దొరుకుతాడో, పైగా సీజన్ కదా తల్లి, వాళ్ళు దొరకడం చాలా కష్టం కదా, అయినా అమ్మ నీకు ఇష్టమైనవన్నీ కొంటాను అని నాకు ముందే చెప్పింది, అమ్మకు కూడా నేను గట్టిగా చెప్పేశాను, నిన్ను ఏమి అనదు, నీకేం కావాలన్నా తీసుకో, ఇదిగో అంటూ డబ్బులు చేతిలో పెట్టి, అలాగే మీ అమ్మ కూడా కొనిస్తుంది, ఒకవేళ నీకేదైనా నచ్చితే తీసుకో అంటూ తన చేతిలో 5,000 రూపాయల డబ్బులు కూడా పెట్టాడు ఆయన. ఇదంతా చూస్తున్న తల్లి కొడుకులకు మండిపోయింది. అలా ఉడుక్కుంటూ, అబ్బబ్బబ్బా, ప్రేమ కారిపోతుందమ్మా వీళ్ళకి అని వెక్కిరించాడు కౌశిక్. ఆవిడ కూడా మూతి తిప్పుతూ, నిజమేరా, వీళ్ళకు ఇదొక పని తప్ప రెండో పని లేదు అస్సలు ఇద్దరికి. అయినా గొనుక్కుంటూ ఉన్నారు ఇద్దరు. అప్పుడే మాహిర్ నుంచి కౌశిక్కి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత తార అప్పటికే ఆటో స్టార్ట్ కావడంతో బయటికి చూస్తూ ఉంది. కానీ కౌశిక్ నవ్వుతూ మెసేజ్ చేస్తున్నాడు. ఏంట్రా, ఎవరితోనో అంతలా చాటింగ్ చేస్తున్నావు, కొంపతీసి ఎవరికైనా లైన్ వేస్తున్నావా ఏంటి అని కావాల్సిందే అంది తార. కౌశిక్, నీకు నోటిదూల చాలా ఎక్కువయిందే అంటూ తనని తలపై కొట్టాడు కౌశిక్. ఆమె కూడా ఏం తగ్గకుండా, పొర దున్నపోతా, నువ్వు నన్ను కొట్టావని చెప్పి నాన్నకు చెప్తాను, అలాగే నాకు కనిపించకుండా ఎవరితోనో చాట్ చేస్తున్నావు, మెసేజ్ చేస్తున్నావని, ఏదేదో చేస్తున్నావని కూడా 1కి 2 చెప్తాను
అప్పుడేం చేస్తావు అని ఆమె బెదిరిస్తూ అనేసరికి ఆమెతో ఇక వాదించలేక, ఒసే తల్లి, నువ్వు చేసినా చేస్తావు, అసలే ఆటో అంకుల్ మన ఊరు ఆయనే అని ఆమె చెవిలో చెప్పి, కొద్దిసేపు నోరు మూసుకో, అక్కడ బావ వస్తున్నాడంట మనకు బట్టలు తీపించడానికి, తనకే మెసేజ్ చేస్తున్నా అని కొంచెం గట్టిగా చెప్పాడు కౌశిక్. అప్పటికే ఆమె షాక్లోకి వెళ్ళి, బావా, బావెవరు అని అంది. మాహిర్ బావే అన్నాడు. ఆమె అప్పుడు నిజంగానే గొంతులో అంతసేపు అంతగా వాగింది కదా, ఇప్పుడు నిజంగానే పచ్చి వెలక్కాయ పడ్డ ఫీలింగ్ కలిగింది. తల మీద చెయ్యేసి కొట్టుకుంటూ, అయినా ఇప్పుడు వాణ్ణెవరు పిలిచారు అని గట్టిగా అంది. అంతే ఆ మాటకు తార చెంప చెల్లుమని పగిలింది. తార కన్నీళ్లతో తన చెంపపై దెబ్బ పడేసరికి ఎవరు కొట్టారా అన్నట్టు ఎదురుగా చూడగా, తన అమ్మ నోరు ఎక్కువైపోతుందే నీకు తారా అని చెప్పి, వాడు నీకంటే పెద్దవాడు అని, అన్నయ్య కన్నా వాడు 2 సంవత్సరాలు పెద్దవాడు, మా చిన్నమ్మలాగే వాడు కూడా చాలా మంచివాడు, కాకపోతే కొంచెం కోపం ఎక్కువ, అంతే, అలాంటి వాణ్ణి వాడు గీడు అని మాట్లాడతావా? రోజు మీ అన్నయ్య ఎంతో క్లోజ్గా ఉంటాడు వాడితో, ఇంతవరకు వీడే అనలేదు వాడు గీడు అని చెప్పి ఒక్క మాట కూడా, అలాంటిది నువ్వనేస్తావా అని కొంచెం గట్టిగా తిట్టింది ఆవిడ. దాంతో అప్పటికే తను భయపడుతూ తన అమ్మ వైపు భయంగా చూసింది. కౌశిక్కి పాపం అనిపించింది. కానీ మాహిర్ని అన్నప్పుడు అతనికి కూడా కోపం వచ్చింది ఆ టైంలో. కానీ తన అమ్మ అలా కొడుతుంది అనుకోలేదు. తన చెల్లి వైపు చూసి, తారా, మనం షాపింగ్ నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు బావ గురించి ఒక్క మాట అన్నా కూడా నేను కానీ అమ్మ కానీ ఇలాగనే చేస్తాము, ముఖ్యంగా బావ ముందు నోరు జారకు, సైలెంట్గా ఉండు అని తన అన్నయ్యకు కూడా అలాగే చెప్పేసరికి ఏం మాట్లాడలేదు. ఉబ్బికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ మనసులోనే తిట్టుకుంటూ, ఇది రెండోసారి వీడి వల్ల నన్ను అమ్మ కొట్టింది, ఈసారి వాడు కొట్టాడు, ఇప్పుడు వాడి వల్ల ఇప్పుడు అమ్మ నన్ను కొట్టింది అని తను లూజ్గా వదిలేసిన హెయిర్ని ముందుకు ఉండటం వల్ల ఆమె ఏడుస్తుంది అని వాళ్లకు అర్థమైనా కవర్ చేసుకుంటుంది అంత దాంట్లో అని వాళ్ళు తల కొట్టుకున్నారు. అలా బయటకు చూస్తూ చాలాసేపు బాధపడుతూనే ఉంది తార. కానీ ఆమె గమనించింది ఏంటి అంటే, వాళ్ళు ఎప్పుడైతే టౌన్లోకి ఆటోలో ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి ఆ ఆటో పక్కన తార పక్కన ఒక బైక్ ఫాలో అవుతూ ఉంది. ఆటోలోనే ఆమె తల కిందికి దించుకొని కన్నీళ్లు తుడుచుకుంటుంది. కాబట్టి అతడు హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. అది చూసి ఆమె కన్నీళ్లను చూసి అతని నుదురు ముడిపడింది. కళ్ళు అప్పటికే అతడికి 2 రోజులుగా నిద్ర లేకపోవడంతో చాలా ఎర్రగా అయ్యి ఉన్నాయి అతడి కళ్ళు. ఇప్పుడు ఇంకా ఎర్రగా ఉన్నాయి. అసలే ర్యాష్గా బండి డ్రైవ్ చేస్తాడు. అలాంటిది ఇప్పుడు ఇంకా ర్యాష్గా తోలుతున్నాడు. కానీ తార పక్కనే వస్తున్నా కూడా అతన్ని చూడలేదు. ఆమెకున్న బాధలో ఆ తర్వాత దాదాపు ఒక 10 నిమిషాలు వాళ్ళు ఒక చోట దిగారు. అది ఒక పెద్ద మాల్. ఈ మధ్య దాన్ని ఆ టౌన్లో కట్టారు. లేదా వాళ్ళు ఎప్పుడు షాప్స్కి మాత్రమే వెళ్ళేవాళ్ళు. కొద్ది కొద్దిగా ఆ టౌన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఆ మాల్ దగ్గరైతే అన్ని రకాల బట్టలు ఉంటాయి ఆ మాల్లో. కాబట్టి అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత ఆటో అతన్ని చూసి, తార అమ్మ, బాబు, మేం రావడానికి టైం పడుతుంది, అంతవరకు ఏదైనా పని ఉంటే చూసుకో, మేము మా పని అయిపోగానే ఫోన్ చేస్తాం, వచ్చేయ్ అంటూ చెప్పి ఆమె ఆటో దిగింది. ఆ తర్వాత తార ఏం మాట్లాడలేదు. ఆమెకు ఎలా ఉంది అంటే అక్కడి నుంచి పారిపోవాలి అనిపిస్తుంది ఆ క్షణం. కానీ ఇప్పుడు అలా చేసినా కూడా తన అమ్మ 4 తిట్లు, 2 చివాట్లు, ఒక 3 దెబ్బలు ఖచ్చితంగా ఆమెకు ఖాయం అని భయంతో, సచ్చినోడు, వీడు నా లైఫ్లోకి ఎందుకొచ్చాడో, భగవంతుడా, నా లైఫ్లోకి రావడమే వీడు ఏడిపించడానికి వచ్చినట్టు నాకు అనిపిస్తోంది స్వామి, దేవుడా, ప్లీజ్, మేము ఆ ఊరికి వెళ్ళినా వాడు నాకు కనిపించకుండా చెయ్యవా, ప్లీజ్, ఎక్కడికైనా ఊరికైనా లేదా ఏదైనా తగిలి హాస్పిటల్లో మేమున్న ఈ కొద్ది రోజులు అక్కడైనా వాడు జాయిన్ అయిపోవాలి అంటూ పిచ్చి పిచ్చిగా వాక్కుంటూ మనసులోనే దేవుణ్ణి
మొరపెట్టుకుంటుంది మన తారపాప. కానీ ఆమె ఫ్యూచర్ అతనితోనే ముడిపడి ఉంది అని ఆ క్షణం తను తెలుసుకోలేకపోయింది. అందుకే తనను అంతగా తిట్టుకుంటుంది. తను ఇప్పుడు ఏదైతే తప్పుగా దేవుణ్ణి కోరుకుంటుందో ఆ విషయం గురించి, తన ఫ్యూచర్లో ఎంత బాధపడాల్సి వస్తుందో ఆమె ఈ క్షణం, ఆ చిన్న మనసుకు, ఆ చిన్న వయసుకు అర్థం కాలేదు తనకు. అప్పుడే తన పక్కన ఇందాక ఏ బైక్ అయితే ఆ ఆటోను ఫాలో అయ్యిందో అదే బైక్ ఇప్పుడు వచ్చి ఆమె పక్కన ఆగేసరికి, అది అలా టక్కున వచ్చి ఆగేసరికి ఆమె ఒక్కడుగు వెనక్కి వేసింది. అలా తను వెనక్కి పడిపోతూ ఉంటే ఎక్కడ ఆమె కింద పడిపోతుందేమో అని, అప్పుడే బైక్ పై ఉన్న మాహిర్ ఆమె పడిపోతుందేమో అని భయంగా ఒక చేత్తో బైక్ని, ఒక చేత్తో ఆమె మణికట్టు దగ్గర పట్టుకున్నాడు. అతడు ఎంత గట్టిగా ఆమెను పట్టుకున్నాడంటే అతడి చేతిలోని మొరటితనం ఆమెని ఒక్క క్షణం బాధ పెట్టింది. అయినా ఆ భయంలో కూడా ఆమెకు అది పెద్దగా అనిపించలేదు. మాహిర్ ఆమె బాగా ఏడవటం వల్ల ఉబ్బిన ఆమె కళ్ళు అతడు చూశాడు. ఇది ఎంతగా ఏడ్చింది, ఆటోలో వస్తున్నప్పుడు కూడా ఏడుస్తూనే ఉంది అని అతడికి ఏదో గిల్టీనెస్, ఏదో బాధ. దాంతోనే అలా చూసి ఆమెను మెల్లగా ఆమెను సరిగ్గా నిలబెట్టి, నీకేం కాలేదు కదా అని అన్నాడు. అతడు హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు కాబట్టి అతడెవరో అర్థం కాక, మన పాపకు ముందే అంత తెలివి లేదు కాబట్టి అలా చూస్తూ ఉంది. అప్పుడు మాహిర్ అతడే హెల్మెట్ తీసి బైక్ ఆపి బైక్ పక్కన పెడుతూ, ఆర్ యు ఓకే అని మళ్ళీ అడిగాడు. తార ఉలిక్కి పడింది అతన్ని చూసి. ఆమె అతన్ని చూసి భయపడుతుంది అని అర్థమై తారా అని అన్నాడు. ఆమె ఏం మాట్లాడకుండా అలాగే చూస్తుంది అతడి వైపు. అప్పుడే కౌశిక్ కలగ చేసుకొని, బావా మేమిక్కడికి వచ్చాము అని నీకు మెసేజ్ చెయ్యలేదు కదా, ఎలా వచ్చేసావ్ అని అన్నాడు కౌశిక్. దాంతో మాహిర్ నవ్వుతూ, ఏం లేదురా, మీరు వస్తున్నప్పుడు ఆటోలో మిమ్మల్ని చూశాను, అందుకనే మీ వెంటే వచ్చేశాను అనేసరికి, సరే ఇప్పటికే ఆలస్యమైంది, పదండి లోపలికి వెళ్దాం అని అన్నాడు మాహిర్. అతడు ఆ మాటలను ఎండ్ చేస్తూ అప్పుడే తార అమ్మ కల్పించుకొని చిన్నోడా అని పిలిచింది. మాహిర్ని ఆవిడ ఎప్పుడూ అలానే పిలుస్తుంది. దాంతో ఆవిడ వైపు చూస్తూ చెప్పక్క అన్నాడు మాహిర్. ఆవిడ చిన్నోడా నువ్వు తిన్నావరా అని ఆవిడ ప్రేమగా అడిగేసరికి మాహిర్ హా అక్క తిన్నాను, ఇక్కడే మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి వాడింటికి వెళ్ళి తిన్నాను, వాడు కూడా నాతో పాటే వచ్చాడు, మళ్ళీ వాళ్ళమ్మ కాల్ చేసేసరికి ఇంటికి వెళ్ళాడు, ఇప్పుడే వస్తానన్నాడు అని చెప్పి, ముందైతే మనం వెళ్ళి షాపింగ్ చేద్దాం పదండి అన్నాడు మాహిర్. దాంతో తార ఇంకేం మాట్లాడకుండా ముందుకు నడుస్తూ ఉంటే అప్పుడే అందరూ ఆ షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఎంటర్ అయ్యేసరికి లోపల ఉన్న ఒక ఆయన వచ్చి, బాబు మాహిర్ ఎలా ఉన్నావ్ అని పలకరించాడు. హా చారి అంకుల్ బాగున్నాను, మీరెలా ఉన్నారు అని అని అంటూ, మీ పిల్లలు ఆంటీ ఎలా ఉన్నారు అని అంటూ ఆయన్ని పలకరించాడు మన మాహిర్ బాబు. అలా నవ్వుతూ కొద్దిసేపు మాట్లాడి షాపింగ్కి వచ్చారా అనేసరికి మన మాహిర్, లేదంకుల్ భోజనం చేసి పోదామని వచ్చాను అని వెటకారంగా మరియు కామెడీగా మాట్లాడాడు. ఆయన కొంచెం ఉడుక్కుంటున్నట్టు ఫేస్ పెట్టి, నీకింకా ఈ చమత్కారం పోలేదు నాన్న అని, పైగా నన్ను ఆడుకుంటూ ఉంటావు అని ఆయన నవ్వి, సరే బాబు రండి ఏమేం కావాలో తీసుకుందురు అని ఆయన ముందుకు వెళ్ళగా, తార అమ్మ చిన్నోడా ఆయన నీకు తెలుసారా అనేసరికి, హా అక్క ఆయన ఇక్కడ మేనేజర్గా పనిచేస్తున్నారు, ఇది మా ఫ్రెండ్ వాళ్ళదే ఈ షాప్ అని చెప్పా కదా, కాబట్టి నేను ఆయనకు తెలుసు, అప్పుడప్పుడు నేను ఇక్కడికి వస్తుంటా, అలా వీళ్ళ ఫ్యామిలీతో కొంచెం పరిచయం ఉంది అని చెప్తూ రండి అని షాపింగ్ చేయడానికి లోపలికి ఎంటర్ అయ్యారు. అప్పుడే తార మాత్రం ఇందాక వాళ్ళ అమ్మ కొట్టడం, తను కోపంగా మొహం ముడుచుకొని వాళ్ళ వెంట వెళ్తూ ఉంది. ఊరికి వెళ్ళాలంట, నేను రాను, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమను అని ఉక్రోషం, కోపం, కడుపు మంట అన్నీ వచ్చేసాయి ఆ క్షణం తనకి. కోపంగా ముందుకు వెళ్తున్న మాహిర్ని చూస్తూ ఉడుక్కుంటూ,
ఆమె వేడివేడి చూపులు అతని వీపుకు తగులుతున్నట్టు అనిపించింది మాహిర్కి. దాంతో చిన్నగా నవ్వుకున్నాడు. ఆ తర్వాత మొదట శారీ సెలెక్షన్కి వెళ్ళారు. అక్క, ఫస్ట్ నీకు శారీ తీసుకో, ఆ తర్వాత వీళ్ళిద్దరికీ బట్టలు తీసుకుందాం అన్నాడు మన మాహిర్ బాబు. సరేరా, అయినా ఇంత చెప్తున్నా వినకుండా నాకు కూడా బట్టలు తీసుకోవడం ఎందుకురా ఇప్పుడు అనేసరికి, అక్క, నువ్వు సైలెంట్గా ఏం మాట్లాడకుండా ముందు తీసుకో, చెప్తున్నా కదా, మినిమం నీ చీర కాస్ట్ అమ్మ చెప్పింది 20,000 అయినా కూడా ఉండాలి. ఒకవేళ అంతకు పైనే తీసుకున్నా మాకేం ఇబ్బంది లేదు అన్నాడు మన మాహిర్ బాబు కూల్గా. 20,000 అని ఆశ్చర్యపోయింది తార. ఆమె మనసులో, ఒసే ఒసే అమ్మమ్మ, ఏ రోజైనా మా అమ్మకు కనీసం 10 రూపాయల జాకెట్ ముక్కైనా పెట్టి చచ్చావే ఒసే అమ్మమ్మ. వీళ్ళేంటే ఇంత ప్రేమ చూపిస్తున్నారు, అంటే కొడుతున్నాడు కూడా అనుకో, కానీ అది వేరే విషయం అనుకో. అయినా అమ్మకు ఒక్కదానికి 20,000 చీర అంటే వాళ్ళకు బాగా డబ్బు ఉంది అనుకుంటా. అందుకే ఇంకా అమ్మ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అందుకే అంత ఖర్చు చేస్తున్నారు అని అనుకుంది మనసులోనే. ఆమె ఆలోచనలు అర్థమైన మాహిర్ సైలెంట్గా ఒక పక్క కూర్చొని, తారా ఇక్కడ కూర్చో అన్నాడు మాహిర్. మన పాప మొండితనం అక్కడున్న అందరికీ బాగా తెలుసు కాబట్టి అతడు చెప్పిన చోటు కాకుండా ఇంకో చోటుకి వెళ్ళి కూర్చుంది మన తారపాప. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి వాళ్ళకు శారీస్ చూపించడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి కూడా ఇంటర్ అలా చదువుతుంది అనుకుంటా. దాంతో అయినా పార్ట్ టైం జాబ్గా ఇక్కడ జాబ్ చేస్తుంది. మన మాహిర్ బాబుకి వచ్చినప్పటి నుంచి సైట్ కొడుతూనే ఉంది ఆ అమ్మాయి. దాంతో ఆ పిల్ల కొత్తగా చేరింది. పైగా ఆ షాప్లో మాహిర్ గురించి పూర్తిగా తెలిసిన ఎవ్వరు అతడి దగ్గరికి వెళ్ళటానికి ఒక నిమిషం ఆలోచిస్తారు. అంత కోపం అతడికి. అలా వాళ్లకు చీరలు చూపిస్తూనే మాహిర్కి అతడి గురించి సరిగ్గా తెలియక మాహిర్ అందానికి అట్రాక్ట్ అయి లైన్ వేస్తుంది. ఇది అక్కడున్న తారకు అర్థమయ్యింది. ఆమెకెందుకో ఉన్నట్టుండి జలసి, కోపం రెండూ వచ్చాయి. ఇది ఎవరిది, వీడికి లైన్ వేస్తుంది అని అంటూ అక్కడే ఉన్న అక్కడే ఉన్న తన అమ్మ కాల్ చేయడంతో మాట్లాడుతూ ఉన్నాడు మన మాహిర్ బాబు. కానీ సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో మళ్ళీ ఆవిడ కాల్ చేస్తూ ఉంటే ఫోన్లో లీనమైపోయాడు. దాంతో మన పాప కొల్లు మండిపోయింది తనకు. ఎందుకంటే మాహిర్ బాబు స్టైల్గా పైన 2 షర్ట్ బటన్స్ ఓపెన్లో పెట్టారు. దాంతో ఉడుక్కుంటూ, వీడు ఎవరంటే వాళ్ళు ఇలా లైన్ వేయడానికే ఆ షర్ట్ బటన్స్ని రిమూవ్ చేసుకొని తిరుగుతున్నాడు, చచ్చినెదవా అని తన వయసుకు, తను మాట్లాడే తన ఆలోచనలకు సంబంధం లేని మాటలు మాట్లాడుతుంది మనసులో. అలా తనలోనే తిట్టుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ కోపంగా రగిలిపోతూ ఉంది. అక్కడున్న ఆ అమ్మాయి చూపు అసలు కొంచెం కూడా పక్కకి చూడడం లేదు. ఏంటే, వాడేమైనా చాక్లెటా, చప్పరించేలా చూస్తున్నావేంటే అని తిట్టుకుంది. అప్పుడే మాహిర్, అక్క, నువ్వు చూస్తూ ఉండు, అమ్మ కాల్ చేస్తుంది, నేను వెళ్ళి ఇదిగో ఆ అమ్మాయి తనకేం కావాలో చూడు, అన్నీ చూపించు, ఇప్పుడే వస్తా అక్క, ఇక్కడ సిగ్నల్స్ లేవు, కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడొస్తా అని చెప్పాడు. దాంతో కౌశిక్ తన అమ్మకు హెల్ప్ చేస్తున్నాడు. ఎంతైనా అమ్మకొచ్చు కదా. దాంతో మన తింగరి పాప ఉడుక్కుంటూ, ఇప్పుడు వీడు షర్ట్ బటన్స్ని పెట్టకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఆ పిల్ల పోతే నిజంగానే వీడిని ఎత్తుకుపోయేలా ఉంది, చాక్లెట్లా చప్పరించేస్తూ. నోవే, ఈ ఘోరాలన్నీ నేను చూడలేను అనుకుంటూ, మళ్ళీ తార, ఏం చేస్తున్నావే పిచ్చిదానా, వాడు నీకు భద్ర శత్రువే, అలాంటిది వాడు ఎవరితో పోతే నీకెందుకే, ఎవరితో చూస్తుందని నువ్వు ఉడుక్కుంటున్నావు, గింజుకుంటున్నావు అని తన అంతరాత్మ తన్ను విసిగించడం మొదలుపెట్టింది. ఇక దాంతో తన కోపాన్ని పక్కన పడేసి, ప్రస్తుతానికి వాడు నీ శత్రువు అయినా వాణ్ణి ఎవరైనా చూస్తే నువ్వు తట్టుకోలేవు కాబట్టి పోయి ఆ షర్ట్కి గుండీలు పెట్టమని చెప్పు అంటూ గింజుకుంటూ మెల్లగా తప్పించుకొని అక్కడి నుంచి జారుకుంది తన అమ్మ అన్నయ్య దగ్గర నుంచి. మాహిర్ ఒక చోట ఆగి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. దాంతో మన పాప అతడి వెనకే నిలబడి ఉంది. చాలాసేపు ఫోన్ మాట్లాడి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంతకీ ఏం మాట్లాడుతున్నాడు వీడు అని ఇంతసేపు అని అనుకుంటూ
వినిపించకపోయేసరికి ఇంకొంచెం దగ్గరగా మళ్ళీ వినింది. అప్పుడు అతడు, అమ్మా, తారకి 3 జతలు, కౌశిక్కి 3 జతలు తీసుకుంటున్నా. అక్కకి ఆల్రెడీ చెప్పేశా, 20,000 శారీ పక్కా తీసుకోమని చెప్పా. అలాగే ఇంకో 2 శారీస్ కూడా తీసుకోమని చెప్పా అని మాహిర్ మాట్లాడుతూ ఉంటే తార షాక్ అయ్యింది. ఏంటి, 3 జతలు ఒకటేసారి తీస్తాడా వీడు నాకు అని ఆశ్చర్యపోయింది. అలాగే ఈరోజు బట్టల పని అయిపోతే దానికి కావాల్సిన గాజులు, ఏదైనా మిగతావి కూడా రేపు తీయించి నేను ఒకటేసారి వీలైతే వాళ్ళని తీసుకొని వచ్చేస్తానమ్మా, ఓకేనా అన్నాడు తార. తార షాక్ అయింది. వీడేంటి నా గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడు అని షాక్ అయ్యింది. వీడికి నేనంటే కోపం లేదా? అందుకే అందుకే కదా ఆ రోజు ఫోన్ పగిలిపోతుంది అని నన్ను కొట్టను కూడా కొట్టాడు. అలాంటిది ఇంత నార్మల్గా నా గురించి మాట్లాడుతున్నాడు. పైగా నాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు, అక్కడ ఎవరి ముందు నేను తక్కువ కాకూడదు అని ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉంది తను. అప్పుడే మాహిర్ ఫోన్లో మాట్లాడుతూ తన ఎదురుగా ఉన్న మిర్రర్లో నుంచి అతడి వెనక నక్కి నక్కి ఇదంతా వింటూ చూస్తున్న తార కనిపించేసరికి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అంతే, ఆమె పడిపోతూ ఉంటే ఒక్క చేత్తో ఆమె నడుంపై చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు. ఒక్క క్షణం షాక్లో ఉండిపోయింది తార. తను అంత దగ్గరగా అతన్ని చూసి ఒక చేత్తో పడిపోతానేమో అనే భయంతో అతని షర్ట్ని గట్టిగా పట్టుకుంది. అతడు అలాగే చూస్తున్నాడు. ఆమె ట్రాన్స్లో అతన్ని చూస్తూ ఉండిపోయింది. అలాగే అతడి కళ్ళలోకి చూస్తూ ఉంటే ఏదో వింత భావం ఆమెకు కనిపించింది. అది ఎంత అంటే చెప్పలేనంత. మొదటిసారి చూస్తుంది అలాంటి ఒక అద్భుతమైన అనుభూతిని, అద్భుతమైన ఆ కళ్ళ వెనుక దాగి ఉన్న ఒక ఫీలింగ్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. అలా ఇద్దరు ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలియాలి. అప్పుడే ఎవరో వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి, హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం లేస్తారా అన్నట్టు వినిపించేసరికి ఆ పిలుపుకి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఇద్దరు. దాంతో ఆమెను కొంచెం టెన్షన్తో వదిలేయబోయాడు. కానీ ఆమె ఎక్కడ నేలపై పడి దెబ్బ తగిలించుకుంటుందో అని మళ్ళీ ఒక్క ఉదుటున ఆమెను ఒడిసి పట్టుకొని ఆమెను నిలబెట్టాడు. ఆమె అతడి షర్ట్ కాలర్ని ఇంకా గట్టిగా పట్టుకొని నిలబడింది. కానీ అతడి హైట్ ఆకాశంలో ఉంటే ఆమెమో భూమిలా ఉంటుంది. అతడు ఆమెను నిలబెట్టిన తర్వాత అతని షర్ట్ కాలర్ని పట్టుకోవడానికి అందకపోవడంతో వదిలేసింది. అప్పుడే వీళ్ళిద్దరి చూపులకి మధ్యలోకి పానకంలో పుడకలా, హలో, ఇక్కడ నేను ఒకడు ఉన్నానమ్మా, కొంచెం ప్లీజ్, ఇది పబ్లిక్ ప్లేస్, కొంచెం చూసుకోండి. మీ ఏజ్కి ఇలా బయట ఇలా ఉండిపోతే అసలే ఈ ప్రపంచం ముందుకు పోతుంది. కాబట్టి ఎవడు ఎటువైపు నుంచి ఏ గాసిప్ పుట్టిస్తాడో కూడా తెలియడం లేదు. మీ పిక్స్ కూడా తీయచ్చు అని అన్నాడు ఆ అబ్బాయి. దాంతో మాహిర్ కొంచెం కోపంగా ఆ అబ్బాయి వైపు చూసి, నూరు మూసుకురా సాకేత్ అన్నాడు మాహిర్. దాంతో సాకేత్ మాహిర్ బెస్ట్ ఫ్రెండ్. అతడు అప్పుడే షాప్ లోపలికి వస్తూ అక్కడ ఒక సైడ్కి ఫోన్ మాట్లాడుతున్న మాహిర్ కనిపించాడు. మాహిర్ వెనక ఎవరో ఒక అమ్మాయి అతన్ని గుచ్చి చూస్తున్నట్టు చూడడం అంతా గమనించిన కొద్దిసేపటికి ఆమె పడిపోతూ ఉంటే మాహిర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవడం, వాళ్ళు అలాగే ఉండటం. అలా షాప్కి కొంతమంది ఎవరో షాప్ వైపు వస్తూ ఉంటే సాకేత్ వీళ్ళని చూసి ఎక్కడ వాళ్ళు తప్పుగా అనుకుంటారో అని పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేశాడు ఆ క్షణం. అలా వీళ్ళు కొంచెం దూరం జరిగి ఇబ్బందిగా తార సాకేత్ వైపు చూసింది. కానీ మన మాహిర్ బాబు మొహంలో ఎలాంటి ఇబ్బంది లేదు, పైగా ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. పైగా సాకేత్ని చూస్తూ కొంచెం దబాయింపుగా, బెదిరింపుగా, ఏంటి బే అన్నాడు మాహిర్. హలో సార్, ఇక్కడ నేను మీకు హెల్ప్ చేశాను, కానీ తమరు ఏదో లోకంలో మునిగిపోయారు అని మళ్ళీ మ్యాటర్లోకి వస్తూ ఉంటే అప్పుడే అక్కడున్న తార మాహిర్ అతడితో మాట్లాడుతూ ఉంటే మన పాప కొంచెం చనువుగా అతడి దగ్గరగా వెళ్ళింది. ఉన్నట్టుండి తార అంత దగ్గరగా
ఎందుకు వస్తుందో మాహిర్కి అర్థం కాలేదు. అక్కడున్న వాళ్ళ ఇద్దరికీ అర్థం కాలేదు. మాహిర్ ఏమైంది అని కళ్ళతో సైగ చేసి మరీ అడిగాడు. కానీ ఆమె కొంచెం భయంగా తన పిడికిలి బిగిస్తూ, యూ కెన్ డూ ఇట్ తారా, నువ్వు చెయ్యగలవు. ఇప్పుడు నువ్వు చెయ్యకపోతే ఇంకెవ్వరూ చెయ్యలేరు. ఈ షాపింగ్ అయిపోయేంత వరకు ఆ పిల్ల విన్ని కురుక్కు తినేలా చూస్తుంది. నువ్వది చూసి తట్టుకోలేవే అని అనుకుంటూ అతడి షర్ట్ కాలర్ని పట్టి కిందకి లాగింది అతడిని. ఊహించని పరిణామం. అసలు అక్కడే ఉన్న సాకేత్, మాహిర్ ఇద్దరూ అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోయారు. ఈ పిచ్చి పిల్ల ఏం చేస్తుందా అని. అప్పుడే అప్పుడే ఆమె అతన్ని కిందకి లాగి అప్పటికి కూడా హైట్ సరిపోక తన కాళ్ళను పైకి లేపి నిలబడి అతడి షర్ట్ బటన్స్ని పెట్టేసింది. ఆమె చేస్తుంది చూసి ఒక క్షణం షాక్ అయిపోయారు సాకేత్ మరియు మాహిర్. కానీ మన పాప ఏం పట్టించుకోకుండా పైన 2 బటన్స్ పెట్టేసి కోపంగా అతన్ని కొరాకొరా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. కానీ వెళుతున్న ఆమెను వెనక నుంచి ఆమె పొడుగు జడను పట్టి వెనక్కి లాగాడు. ఒక్క క్షణం ఆమెకు తన జుట్టుని ఎవరైనా పట్టుకుంటే చాలా కోపం వస్తుంది కాబట్టి అలాంటిది లాగేసరికి ఇంకా కోపంగా వెనక్కి తిరిగి ఫోర్స్గానే వెళ్ళి అతడి గుండెలకు తగులుకొని అలాగే ఉండిపోయింది. అతడి గుండె శబ్దం ఆమె చెవులకు చేరుతూ ఉంటే ఒక్క క్షణం ఏదో ట్రాన్స్లో అతడి చుట్టూ చేతులు బిగించి అలాగనే అతన్ని టైట్గా హత్తుకుంది. సాకేత్ ఆమె చేస్తుంది చూసి షాక్ అయినా, ఒరే మీరు బయట ఉన్నారా? ఎవరైనా తెలిసిన వాళ్ళు కనుక చూస్తే చాలా చండాలంగా ఉంటుందిరా. అసలే నా బాబుకి నీ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటాడు ఎప్పుడు. నేను వెదవనని, నువ్వు బాగా చదువుతావని, టాపర్వి అని, ఇలా ఏవేవో అని ఆయన నీ గురించి అనుకుంటుంటే నువ్వేమో పిల్లని ఎప్పుడు లైన్లో పెట్టావో అని మనసులోనే గింజుకుంటూ ఉన్నాడు మన సాకేత్ బాబు. మాహిర్ ఆమె అలా అతన్ని టైట్గా కౌగిలించుకోవడంతో అతనికి కొత్తగా అనిపించిన అతని కళ్ళలో ఏదో వింత భావం. అది కనుక ఆ క్షణం ఆమె చూసి ఉంటే వాళ్ళ జీవితంలో రాబోయే పెను మార్పులు ఇంకొక రకంగా ఉండేదేమో. అలా ఆమె పట్టుకున్నప్పుడు మెల్లగా సాకేత్ ఒక్కొక్క మాట పెగల్చుకుంటూ మాహిర్ అని కొంచెం గట్టిగా అరిచాడు. అప్పుడు తేరుకుంది తార. ఉలిక్కిపడి అతని నుంచి కొంచెం దూరం జరిగి అతడి వైపు చూడాలి అంటే ఏదో సంకోచం, ఏదో బిడియం, సిగ్గు అన్నీ వచ్చేశాయి. దాంతో మన పాప తన అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మాహిర్ మరియు సాకేత్ ఇద్దరూ అక్కడే వెళ్ళిపోతున్నా ఆమె వైపు చూస్తూ అలాగే అక్కడే ఉన్నారు. అప్పుడు సాకేత్, రే మాహిర్, నీ కళ్ళలో ఇందాక ఎక్స్ప్రెషన్ చూశాన్రా, నాకు నిన్ను చూస్తుంటే అని ఏదో చెప్పబోయాడు సాకేత్. దాంతో మాహిర్ చిన్నవి నవ్వి నోరు మూసుకొని ఇప్పుడు పద, అది చిన్నపిల్ల అని అనేసి వెళ్ళిపోబోయాడు. దాంతో వెళ్ళిపోతున్న అతడి వైపు చూసి సాకేత్ ఒక నిట్టూర్పు విడిచి, సార్ గారు మేడం కోసం ఏమేం చేస్తున్నారు మిగతా వాళ్ళకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు కదా, అలాంటిది నా దగ్గరే దాస్తున్నాడు, పిచ్చా నా ఫ్రెండ్ అని తిట్టుకుంటూ, మళ్ళీ మాహిర్ వింటే అతడు నాలుగు ఖచ్చితంగా తంతాడు అని వెంటే వెళ్ళిపోయాడు సాకేత్ కూడా. అలా లోపలికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ తన అక్క చీరలు చూస్తూ మాహిర్ వచ్చేసరికి, చిన్నోడా ఇవి చూశాన్రా, వీటిలో ఏది బాగున్నాయి అనేసరికి అతడు కూడా పక్కన కూర్చొని ఉన్న తార వైపు చూడకుండా చీరలు చూసే పనిలో పడిపోయాడు మన మాహిర్ బాబు తన అక్క కోసం. అప్పుడే సాకేత్ గమనించాడు అక్కడే ఉన్న ఆ అమ్మాయి మన బాబు గారికి లైన్ వేయడం. అదే ఆ చీరలు చూపిస్తున్న ఆ అమ్మాయి. అప్పటికి కూడా తార కోపం తగ్గక ఇంకా గుచ్చి ఆ అమ్మాయిని పొడిచి చంపేసేలా ఉంది. అంత కోపంగా చూస్తుంది తార ఆ అమ్మాయి వైపు. సాకేత్, ఓహో ఈ పిల్ల ఇందుకేనా వాడి షర్ట్ కి బటన్స్ పెట్టింది, ఆ అమ్మాయి లైన్ వేస్తుందనా, ఈ పిల్ల ఉడికిపోతుంది, పర్లేదే ఎంత పొసెసివ్గా ఉంది, మన వాడికి బాగా సెట్ అవుతుంది అని అనుకుంటూ తార పక్కకు వెళ్ళి కూర్చున్నాడు సాకేత్. తన పక్కన వచ్చి కూర్చున్న సాకేత్ని విచిత్రంగా చూసింది తారపాప. దాంతో అతడు నవ్వుతూ, హాయ్ తారా, నేను మీ మాహిర్ బావ ఫ్రెండ్ని అనేసరికి హాయ్ అని అంది. దాంతో జస్ట్ అతడు నవ్వుతూ, సరే కానీ నా నుంచి నీకేదైనా హెల్ప్ కావాలా అని అడిగాడు. ఆమె అర్థం కానట్టు చూసేసరికి
ఈ షాప్ మాదే అన్నమాట. నీకొకవేళ ఆ అమ్మాయి నచ్చకపోతే ఇంకెవరినైనా పిలిపించమంటే పిలిపిస్తానన్నమాట అని అతడు కళ్ళెగరేస్తూ చెప్పేసరికి, అన్నయ్య అని ప్రేమగా పిలిచింది. ఆమె అప్పటిదాకా మాట్లాడిన టోన్కి ఇప్పుడు అంత ప్రేమగా పిలిచేసరికి, ఏంటి చెల్లమ్మ అన్నాడు నవ్వుతూ సాకేత్. అది ఆ పిల్లని ఇక్కడ నుంచి పంపించవా, అప్పటి నుంచి మీ బావకి అది లైన్ వేస్తుంది అని పుసుక్కున మనసులో మాటని చెప్పేసి నాలుగు ఖర్చుకుంది మన తారపాప. ఆమె చిన్నపిల్ల మనస్తత్వానికి అతడు నవ్వుకుంటూ సరే ఉండు అని అంటూ అక్కడ పక్కన ఉన్న ఇంకో ఆమె దగ్గరికి వెళ్ళి, మీరు వెళ్ళి శారీస్ చూపించండి అక్క, ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది కదా, తనకు పెద్దగా ఇక్కడేం తెలియకపోవచ్చు అనేసరికి, సరే అని ఆమె అక్కడికి వచ్చి నువ్వు వెళ్ళు నేను చూస్తాను అని చెప్పి ఆ అమ్మాయిని అక్కడి నుంచి వెంటనే పంపించేసింది. ఇంకొక అమ్మాయి సీనియర్ అయిన అమ్మాయి. దాంతో ఆ అమ్మాయి ఉడుక్కుంటూ ఏడుపు మొహం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తను. ఆ తర్వాత పైగా సాకేత్ ఆ అమ్మాయి ఇటువైపు రాకుండా తనకు వేరే సెక్షన్లో వర్క్ చేసుకోమని ముందే చెప్పేశాడు. తార ఆమె వెళ్ళిపోయేసరికి సాకేత్కి హైఫై కొట్టి థ్యాంక్ యూ అన్నయ్య అని అంది. సాకేత్ నవ్వుతూ, చెల్లెమ్మా మా వాడికి ఆ అమ్మాయి లైన్ వేస్తుందని నువ్వు కావాల్సిందే మాహిర్కి షర్ట్ బటన్స్ పెట్టావు కదా అనేసరికి ఆమె ఆ మాటలకు బిక్కమొహం వేసి చూస్తూ, అన్నయ్య నువ్వెలాగూ నాకు హెల్ప్ చేసావు కాబట్టి నిజం చెప్పేస్తా, ఆ పిల్ల నిజంగానే నీ బావగాడిని కురుక్కు తినేలా చూసింది, నాకు నచ్చలేదు, అందుకోసమే నేనే వచ్చి షర్ట్ బటన్స్ పెట్టుకోమని చెప్దామంటే వాడు ఎలాగో పెట్టుకోడు. ఇప్పుడు కూడా చూడు నేను అక్కడ పెట్టానా, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ తీసేశాడు. ఆ వెధవ అమ్మాయిలంతా వీడి వైపే చూడాలని వీడి కోరిక అనుకుంటా అని ఏదేదో పిచ్చిగా తిడుతుంది మన తార. తను అలా తిడుతూ ఉంటే సాకేత్ నవ్వుకుంటూ, రే మాహిర్, కాలేజ్లో అందరినీ ఆఖరికి లెక్చరర్స్తో సహా నువ్వు ఆడుకుంటే ఈ పిల్ల నిన్ను ఆడుకునేలా ఉందిరా, ఇప్పుడు కేవలం తను ఇంటర్లో జాయిన్ అవ్వబోతుంది, అంత మాత్రానికే ఈ పిల్లకు జలసి పీక్స్లో ఉంది నీ విషయంలో, అలాంటిది రేపు పొద్దున నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుందిరా అని నవ్వుకున్నాడు మనసులో సాకేత్. అప్పటికే తన అమ్మ షాపింగ్ అయిపోవడంతో తార వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం తీసుకున్నావమ్మా అని చూసింది. అక్కడ ఉన్న చీరను చూసి, అమ్మ ఈ సారీ తీసుకున్నావా, చాలా బాగుంది అనేసరికి దానికి ఆవిడ, చిన్నోడు సెలెక్షన్ చేశాడు, వాడు చాలా బాగా సెలెక్ట్ చేస్తాడు, మా చిన్నమ్మకి వాడే చేస్తాడు కదా అనేసరికి తార బుడుక్కుంటూ, అవును వీడో పెద్ద మేధావి, వాడికి వంత పాడుతూ ఈవిడొకటి నా ప్రాణానికి అని అనుకుంటూ ఉడుక్కుంటూ ఉంది తార. ఆవిడకి చెప్పినట్టు 20,000 రూపాయల చీర తీసుకొని ఆ తర్వాత మళ్ళీ 1000 రూపీస్లో ఒక 4 శారీస్ తీసుకొని అవి కూడా ప్యాక్ చేయించమన్నాడు. ఆవిడ ఎంత చెప్తున్నా వినలేదు. ఆ తర్వాత అందరూ కౌశిక్ షాపింగ్కి బయలుదేరి కౌశిక్కి కూడా 3 జతలు అనుకొని 4 జతల దాకా తీసుకున్నారు. ఆ తర్వాత ఇక అంతవరకు మన పాప వాళ్ళు చేసేదంతా ఓపిగ్గా చూస్తూ కూర్చుంది, బోర్ కొడుతున్నా. కానీ ఆమె అల్లరి చేయడానికి సాకేత్ కూడా ఆమెకు బోర్ కొట్టకుండా ఆమెతో కబుర్లు చెప్తూ అది ఇది అంటూ మాట్లాడుతూ కూర్చున్నాడు సాకేత్. ఇద్దరూ మాహిర్ని పాయింట్అవుట్ చేస్తూ ఏదో ఒకటి అతడి గురించి మాట్లాడుతూ నవ్వుతూ కుళ్ళు జోకులు వేసుకుంటూ ఉన్నారన్నమాట ఒక సైడ్కి కూర్చొని. ఇదంతా మనోడు గమనిస్తూనే ఉన్నాడు. ఆఖరున మన పాప షాపింగ్ కోసం పైన ఫ్లోర్కి వెళ్ళాలి. అప్పుడు అందరూ పైకి వెళ్తూ ఉంటే, అమ్మ నాకు వాటర్ కావాలి అని తార అడిగేసరికి సాకేత్, ఇదిగో అక్కడున్నాయిరా తాగుదాందా అంటూ ఆమెను తీసుకొని వెళ్ళాడు మన సాకేత్ బాబు. కానీ ఆమె గమనించలేదు, కానీ సాకేత్ గమనించాడు. దాంతో సైలెంట్గా ఉండిపోయాడు ముందుకు నడుస్తూ. ఆమె ఎటో దిక్కులు చూస్తూ ముందుకు అడుగులు వేస్తుంది. అప్పుడే ముందుకు అడుగు వేస్తుంది కాస్త ఎవరో పక్కన రూంలోకి ఆమెను చెయ్యి పట్టి లాగేశారు. ఊహించని పరిణామం, భయం వేసింది. ఒక్క క్షణం గట్టిగా అరవబోయింది. ఇదండి థర్డ్ పార్ట్. ఎలా ఉందో చెప్పండి. ఇది కొంచెం పెద్ద స్టోరీనే, ముగింపు భాగం కోసం వెయిట్ చేయండి.